హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను బర్త్డే పిక్ ఎలా ఎడిట్ చేయాలి, పిఎస్సిసిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్స్ పెట్టుకొని బర్త్డే పిక్ ఎలా ఎడిట్ చేయాలి చూపిస్తా. ఫస్ట్ పిఎస్సిసి యాప్ ఉండాలి. పిఎస్సిసి యాప్ ఓపెన్ చేశాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ ఫస్ట్ అనేది ఒక హెచ్డి పిక్ తీసుకోవాలి. నేను ఒక హెచ్డి పిక్ తీసుకుంటున్నా. చూసారు కదా, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను తీసుకుంటున్నా. నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నా. ఇప్పుడు నా ఫొటోస్ అనేవి నేను యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ ఫోటో యాడ్ చేసా, రైట్ మార్క్. ఇప్పుడు ఈ టూల్లోకి వెళ్ళి థర్డ్ దాంట్లో ఫోర్త్ బ్రష్ ఓకే చేసి మోడ్ అని ఉందిగా, పాజిటివ్ పెట్టండి. పాజిటివ్ పెట్టి పిక్ మీద నార్మల్గా ఇట్లా రబ్ చేయండి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మీద. హెచ్డి పిక్ అయితే తొందరగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి మీరు ఇట్లా చేసి మొత్తం అయిపోయినాక నార్మల్గా ఇలా టచ్ చేసినా మొత్తం పోతుంది. అలా టచ్ చేయొద్దు మీరు. బ్యాక్ సింబల్ ఉంటుంది కానీ టచ్ చేస్తే మాత్రం పోతుంది. చేసిన మొత్తం వేస్ట్ అవుతుంది. అప్పుడు వెంబడే బ్యాక్ నొక్కకపోతే. ఓకే, మొత్తం వచ్చింది. ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి దీంట్లో మెయిన్ రిఫైన్ ఎడ్జ్ చేయాలి. రిఫైన్ ఎడ్జ్ చేస్తే ఫోటో జుట్టు అనేది నీట్గా వస్తుంది, కట్ అవుతుంది. రైట్ మార్క్ ఇచ్చేయండి. చూడండి, నీట్గా కట్ అయింది. ఇప్పుడు క్లియర్ నొక్కండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది పోయింది కదా. పోయినాక డీసెలెక్ట్ అని ఉంటుంది, దాని కిందే డీసెలెక్ట్ చేసినాక ఈ సింబల్ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ చేయండి. ఫోటో అనేది కొంచెం చిన్నగా పెట్టుకుంటున్నా. కొంచెం చిన్నగా పెట్టుకొని మళ్ళీ ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దీన్ని సమానంగా పెట్టుకోవాలి. అప్పుడు చూడండి, కింద మొత్తం పోతుంది, కింద బార్డర్ అనేది పోతుంది. కొంచెం ఓకే పోయింది. చూడండి, కింద ఏం కనబడకుండా నీట్గా ఉంది. ఈ ఎరేజర్ సింబల్ దీంట్లో ఈ టూల్స్లోకి వెళ్ళి ఫోర్త్ దాంట్లో ఫస్ట్ తీసుకొని ఇక్కడ చూడండి లైట్గా బార్డర్ అనేది కనబడుతుంది, దాన్ని మొత్తం క్లియర్ చేసేయండి. ఇక్కడ ఉన్న క్లియర్ చేసేయండి. ఓకే, నేను ఇప్పుడు ఇంకో పిఎన్జి యాడ్ చేస్తున్నా. ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు ఎలా పిఎన్జి క్రియేట్ చేసుకున్నానో చూసారు కదా, అలానే ఇంతకుముందు నేను క్రియేట్ చేసి పెట్టాను. సారీ, చూడండి బైక్ పిఎన్జి ఇక్కడ నేను పెడుతున్నా. బైక్ పిఎన్జి అనేది ఇక్కడ పెట్టా. కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, దీన్ని కూడా కొంచెం అలానే ఫీడ్ చేయండి. దీని దగ్గర పెట్టి కొంచెం ఫీడ్ చేస్తే పోతుంది. ఓకే, సేమ్ మళ్ళీ అట్లనే ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, మళ్ళీ ఇంకో పిక్ అనేది తీసుకోండి. నేను ముందే పిఎన్జి చేసుకొని పెట్టుకున్నా.
దీన్ని కూడా సేమ్ అట్లనే ఫీడ్ చేయండి. మళ్ళీ పోయింది. దీన్ని డౌన్ చేయండి, చివరి వరకు లాగండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి నేను షర్ట్ కలర్ చేంజ్ చేస్తాను. దీంట్లో ఎఫెక్ట్ బ్రష్ ఓపెన్ చేసి ఎఫెక్ట్స్ అనే దాంట్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో పిఎన్జీ అనేది నేను ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం లేయర్ అని వస్తుంది కదా, ఓకేనాకి. అట్లాంటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ సెకండ్ది దాన్ని క్లిక్ చేసి మర్జ్ డౌన్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇంకో పిఎన్జీ యాడ్ చేస్తున్నాను నేను. అది ఇప్పుడు లేయర్ అనేది కింద ఎవరు కనబడట్లేదు, ఇప్పుడు పైకి తీసుకొస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేసి దీన్ని కొంచెం ఫీడ్ చేయండి. ఈ లేయర్ మీద పెట్టుకొని ఫీడ్ చేయండి. కరెక్ట్ సమానంగా పెడితే మనకి మంచిగా నీట్గా అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ఫీడ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, దీన్ని బైక్ కిందకి ఇలా దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇలా జరుపుకోండి. ఓకే, మళ్ళీ అలానే వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఒక లెన్స్ ఫ్లేయర్ అనేది యాడ్ చేస్తున్నా. లెన్స్ ఫ్లేయర్ అనేది యాడ్ చేసా. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లోకి ఈ పిక్ అనేది డౌన్ చేస్తున్నా. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, ఇంకో పిక్ అనేది యాడ్ చేసుకుంటున్నా నేను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన పిక్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి దాన్ని పైకి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ బ్రష్ చెప్పా కదా, క్విక్ సెలెక్ట్ టూల్ అని, అది పెట్టుకొని మోడ్ పాజిటివ్ పెట్టుకొని సేమ్ మీకు ముందు చెప్పినట్టే చేసుకోండి. మొత్తం ఇలానే చేయండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయేంత వరకు చేయండి. ఓకే, ఇక్కడ కొంచెం ఉంది. దీనిలో రిఫైనేజ్ మెయిన్ మీరు పక్కా చేయాల్సింది అదే, ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పోయినా కరెక్ట్గా సెట్ అవుతుంది జుట్టు అనేది ఎక్కడైనా. ఓకే, క్లియర్. మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి క్లియర్ నొక్కుతున్నా.
పోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి దాని కింద క్లియర్ కింద డీసెలెక్ట్ అని ఉంటుంది, డీసెలెక్ట్ చేయండి. దాన్ని కొంచెం పిక్ని చిన్నగా చేసి పిక్ అనే దాన్ని కిందకి ఇంకా అలానే కిందకి చేయండి. ఓకే, చేశారు కదా. ఇప్పుడు దాన్ని ఇట్లా చేసేయండి, ఏం అవసరం లేదు. టూల్ మీద ఇక్కడ ఇది మొత్తం ఉంది, రబ్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం దీనికి ఫేస్ అనేది వైట్ చేస్తున్నా. ఎఫెక్టివ్ టూల్ దీంట్లోకి వెళ్ళి కర్వ్స్ అని ఉంటుంది, దాంట్లో కొంచెం ఇట్లా పెట్టుకొని రైట్ మార్క్ ఇచ్చేసి ఫేస్ అనే దాని మీద, ఫేస్ ఉన్న దాని మీద సైజ్ పెంచుకొని మంచిగా రబ్ చేయండి. చూడండి ఎంత వైట్గా వచ్చిందో. అలానే చేయి మీద కూడా చేయండి. చేయి కూడా తెల్లగా వచ్చేంత వరకు చేయండి. కంప్లీట్గా చేయి మీద కూడా ఇలా డార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఓకే నొక్కండి. ఒక పిఎన్జి ఒకటి అనేది మళ్ళీ నేను మర్జ్ డౌన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకో పిఎన్జిని యాడ్ చేస్తున్నా. ఇంకో పిఎన్జి యాడ్ చేస్తున్నా. ఓకే, స్క్రీన్ చేయండి. సారీ, ఇది కాదు, పిఎస్సిసి. నేను ఆల్రెడీ దాన్ని పిఎన్జిగా మార్చుకొని పెట్టుకున్నా, ఇక ఇదే. ఓకే, దాన్ని ఇలా పెట్టుకొని కొంచెం సైజ్ ఇలా పెంచుకోండి. ఓకే, నాకు ఈ కలర్ అనేది నచ్చలే. ఎఫెక్టివ్ బ్రష్ అని చెప్పా కదా, దాంట్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఏ కలర్ కావాలితే ఆ కలర్ అనేది మనం పెట్టుకోవచ్చు. అది షర్ట్ కలర్స్ సేమ్ అయ్యేసరికి ఇంక ఇది అట్రాక్షన్ కొట్టట్లేదు.
సరే, ఇంకా ఇదే ఉంచుదాం. ఇంకో పిఎన్జి అనేది నేను మళ్ళీ మర్జ్ డౌన్ చేసుకోవాలి. ఈ పిఎన్జి ఈ పిక్ మీ పెట్టి మర్జ్ డౌన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, మళ్ళీ ఇంకో పిఎన్జి నేను యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు కానీ దాన్ని పైకి మర్జ్ డౌన్ చేసుకుంటున్నా. ఓకే, దీన్ని కొంచెం పెద్దగా పెట్టుకుందాం. హ్యాపీ బర్త్డే. ఒక్కసారి ఇట్లనే జరుగుతుంది, మీరు మంచిగా చేసుకోండి. ఓకే, ఇలా పెట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని డబల్ పెట్టి నార్మల్ అన్నదాన్ని స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకొని ఇందాక చెప్పే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ కలర్ బ్యాలెన్స్ పిక్ చేసి మీరు కలర్ అనేది దీనికి కూడా సేమ్ మార్చుకోవచ్చు. చూడండి, నేను మారుస్తున్నా. ఇప్పుడు దీని మీద ఇలా నేను చేస్తే బ్రష్ ఫుల్గా పెట్టుకున్నాక ఇలా వస్తుంది. ఓకే, అయిపోయింది. ఇవన్నీ లేయర్స్ అన్నీ నా లోగో అనేది నేను యాడ్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ ఇంకో పిక్ డౌన్ చేసుకోవాలి, మర్జ్ డౌన్. ఇప్పుడు నా లోగో అనేది నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ లోగో ఎలా క్రియేట్ చేయాలని కూడా నేను వీడియో చేసి పెట్టా, చూడండి. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటినీ డౌన్ చేస్తున్నా. మొత్తం లేయర్స్ డౌన్ చేసి దీంట్లో మళ్ళీ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్స్ వచ్చేమో స్ట్రోక్ పెట్టుకోండి. దాన్ని ఇంత 16px మీకు ఎంత కావాలో అంత బోర్డర్ పెట్టుకోండి. ఓకే, పిక్ అనేది అయిపోయింది. డన్, సేవ్ చేసేయండి. ఇలా సేవ్ చేసినప్పుడే కాదు, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ పిక్ మీద క్లిక్ చేసి ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాలరీలో ఎలా ఉందో నేను చూపిస్తాను. గ్యాలరీలోకి వచ్చినాక పిక్ ఇలా వస్తుంది. చూడండి పిక్ అనేది ఎలా ఉందో. దీన్ని